గాయత్రి, పంతులు గారు ఈ ముడుపు కట్టి రమ్మన్నారు. నేను కట్టొస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో. సరేమ్మా. అమ్మా, మా జీవితాల్లో ఎన్ని సమస్యలు తెచ్చావేంటి? నా భర్తని చంపిన హంతకుడితో నా పెద్ద కూతురి జీవితాన్ని ముడిపెట్టావు. ఏంటి తల్లి నీ లీల? ఏది ఏమైనా అతన్ని మాత్రం నేను క్షమించలేను. అతని వల్లే మాకీ కష్టాలు. ఈ సమస్యల్లోంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. దయచేసి నువ్వే నా కూతుళ్ళ జీవితాలకి దారి చూపించు తల్లి, దారి చూపించు. చెప్తా. అనంత్ గారు ఇక్కడికి వస్తున్నారండి. ఇప్పుడే ఆయనతో మాట్లాడి మా సమస్యల్ని సాల్వ్ చేసుకుంటే మంచిది. స్వాతి, నువ్వేంటి ఇక్కడ? గుడికొచ్చాను సార్. మీరు ఇదే గుడికొచ్చారా? చిన్న పనుండి వచ్చాను. సరే స్వాతి, నాకు చిన్న పనుంది, నేను వెళ్ళొస్తాను. ఓకే సార్. చిచ్చి, గుడెను కూడా చూడకుండా ఎంత బర్తికించేశారో. ఆర్ యు ఓకే? సారీ సార్, స్కిడ్ అయింది. గాయత్రి, గాయత్రి, వద్దు. నువ్వు నా పేరును పిలిచి అర్హతను కూడా కోల్పోయావు. ఏమైంది గాయత్రి? ఎందుకింత సీరియస్ గా మాట్లాడుతున్నావు? ఆ స్వాతితో గుళ్ళో కూడా వచ్చేసే అంతగా బరి తెగించావు నువ్వు. గుళ్ళో కూడా దాన్ని వాటేసుకొని తిరుగుతున్నావంటే నీకు సమాజం అన్న ఎవరన్నా లెక్కలేదు. ఛీ! నీలాంటి వాడి గురించి నేను పాజిటివ్గా ఆలోచించాను చూడు. నాది బుద్ధి తక్కువ. గాయత్రి, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. స్వాతిని నేను తీసుకురాలేదు. వద్దు. ఇంకా నువ్వేం చెప్పొద్దు. నా కళ్ళతో నేను చూశాను. నీ కళ్ళతో చూసిందేది నిజం కాదు గాయత్రి. ఏమైంది గాయత్రి? చూడక్క, స్వాతి అనే అమ్మాయితో అఫేర్ పెట్టుకోవడమే కాకుండా ఆ అమ్మాయిని గుళ్ళో కూడా తీసుకొచ్చి ఇక్కడ కూడా సరసాలాడుతున్నాడు ఈ మనిషి. ఇలాంటి వాడు నా జీవితంలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? గాయత్రి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అక్క, ఆ స్వాతితో అఫేర్ పెట్టుకున్నాడక్క. ఆ స్వాతి గుడికొచ్చిందో లేదో అడుగు. ఆ స్వాతి గుడికొచ్చినట్టు నాకు తెలియదు గాయత్రి. నేను వదినతో మాట్లాడడానికి వచ్చాను. అనంత్ గారు, మీతో నేను తర్వాత మాట్లాడతాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు వదినా,
గాయత్రి నన్ను అపార్థం చేసుకుంటుంది. మీరు కూడా ఆ అబద్ధాన్ని నమ్ముతున్నారా? ఏమన్నా సరే తర్వాత మాట్లాడుకుందాం అనంత్ గారు. దయచేసి మీరు వెళ్ళిపోండి. అది కాదు వదినా, ఆ స్వాతిని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి మా ఇద్దరి మధ్య ఏం లేదని నేను నిరూపిస్తాను. వద్దు అనంత్ గారు, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నాను కదా. దయచేసి వెళ్ళిపోండి. సరే వదినా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని తర్వాత మాట్లాడుకుందాం. మీతో వేరే అర్జెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడాలి. ఇప్పుడేం వద్దు అనంత్ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. చెప్తున్నాను కదా. గాయత్రి, గాయత్రి ఆగవే. హలో మేడం, మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది. వాళ్ళు కొట్టుకుంటున్నారు. సూపర్ స్వాతి, నేను చెప్పినట్టే చేశావు. నీకు నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. సరే మ్యామ్. నా కోడలు 24 క్యారెట్స్ మేలివి బంగారం. మాస్టర్ ప్లాన్ అలా వేసిందో లేదో ఇలా అమలు పరిచేసింది. చూసి నేర్చుకోవే. బుస్సు, ఇలాంటివి మేము చాలా చేసాంలే, కానీ మేము ఫెయిల్ అయ్యాం. అది పాస్ అయింది అంతే. ఆహా, నీ సక్సెస్ మాత్రం తను ఒప్పుకోదమ్మా. సక్సెసా వంటకు చేసుకో. నాన్న, ఈ విషయం గురించి మాట్లాడకండి. అవును, మనం ఎందుకు మాట్లాడాలి? మనకేం తెలుసు? పదవే. పద. గాయత్రి, బాధపడకు గాయత్రి. అనంత్ గారు అలాంటి వారు అనుకోలేదు. ఇన్ని రోజులు మీ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల గొడవలు జరుగుతున్నాయి అనుకున్నాను. కానీ మీ గొడవలకి, మీ సమస్యలకి కారణం అనంత్ గారి జీవితంలో వేరే అమ్మాయి ఉందని తెలీదు. అక్క, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేవు. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత నీతో ఈ విషయం షేర్ చేసుకుందామంటే అసలు ఈ గొడవల్లో పడి నీకు ఈ విషయం చెప్పలేకపోయానక్క. గాయత్రి, బాధపడకే. అసలే నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. ఇలా ఏడవకూడదు. సుందరికి ఎలాగైనా నేను తిన్న ఈ సగం ప్రసాదం ఇవ్వాలి. అమ్మో, నేను ఇప్పుడు వెళ్తే సుందరికి ప్రసాదం ఇవ్వడం కాదు, గాయత్రి నన్ను చడమడా తిడుతుంది. సుందరికి ఎలా ఇవ్వాలి? రే, ఈ ప్రసాదం తీసుకెళ్ళి అదిగో అక్కడ నా సుందరి కనబడుతుంది కదా, తనకివ్వరా.